హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుచ్చిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఈరోజు మీరు చూసిన బ్లాగ్ వచ్చేసేసి న్యూ ఇయర్, కొత్త సంవత్సరం 2025 జనవరి 31 మిడ్ నైట్ నుండి జనవరి 1 వరకు జరిగినటువంటిది చూస్తూ ఉన్నారనమాట. సో చెప్పాను కదా కేక్ అది తీసుకొని వచ్చారు అనేసరి. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కోసం దీర్ఘృష్యును కొయ్యమన్నాము. వాళ్ళు ఇద్దరు లేదులే మమ్మీ మీరే కట్ చేయండి అని చెప్పారు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆట పట్టిస్తున్నాడు. హ్యాపీ బర్త్డే కాదు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి అని పాడుతున్నాడు. తను కట్ చేయకుంటున్నాడు, నన్ను కట్ చేయకుంటున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే నేను చాక్ తనకే ఇచ్చేసేసాను అనమాట. ఆబ్వియస్లీ హస్బెండ్స్ ఎప్పుడు కూడా వైఫ్స్కి అంత ప్రయారిటీ అయితే ఇవ్వరేమో కదా. సో ఎందుకు వచ్చిన గోలా, మనకున్న ప్రయారిటీ మనకు ఉంటుందని చాక్ని అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ కేకు నోట్లో పెట్టించుకుంటుంటే అమ్మ నేను ఫోటో ఏం తీయాలమ్మా అనేసి అని వాడు అంటే మళ్ళీ ఇలా తిరిగేసాం. సో మిడ్ నైట్ అయితే మా కేక్ కటింగ్ ఎలా జరిగింది. మేము పడుకునేసరికి 2 o'clock అయ్యింది. మేము రావడమే 12:30 12:40. ఆ తర్వాత అందరం వీడియో కాల్ మా ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, అక్కడ అందరం వీడియో కాల్ మాట్లాడుకొని పడుకునేము. ఇంకా మార్నింగ్ అయితే 8కో 8:30కో ఏమో లేచాము. లేచి ఇంకా ఏమంటారు లైట్గా ఇడ్లీ తెప్పించుకొని టిఫిన్ అయితే తిన్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే నాకు తెలియదు, కానీ ఇంతకు ఏదో ఆ డే మార్నింగ్ లేచిన నుంచి అది చేయాలా ఇది చేయాలా అన్న ఆర్బాటం హంగు ఏం లేదు. జస్ట్ నార్మల్గా లేగానే బ్రషెస్ వేసేసుకున్నాం, టీ తాగాం, కొంచెం చిల్ అయ్యాం. ఆ తర్వాత ఇడ్లీ తెప్పించుకున్నాం, తిన్నాము. ఆ తర్వాత రెడీ అయ్యాము. ఇప్పుడు మేము వెళ్తున్నాము నెక్సెస్ మాల్కి. సో నేను నెక్సెస్ మాల్ చూడలేదు అనేసి అని మా వాళ్ళు ఇక్కడికి అయితే పిలుచుకొని వెళ్ళాలి అనేసి అని అనుకున్నారు అంట. సో వెళ్ళినప్పుడు రొటీన్ వెళ్తున్నాం అనుకుని మనకు బోర్ కొట్టేస్తుంది. అఫ్కోర్స్ అన్ని మాల్స్ లోపల అంతా కూడా ఒకటే ఉంటుంది, కానీ ప్లేసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. ఆ మాల్కి ఈ మాల్కి తేడా ఉంటుంది కదా. సో అట్లా ఈసారి నన్ను నెక్సెస్ మాల్కి అయితే పిలుచుకొని వెళ్తున్నారు. సో రీసెంట్గానే కదా క్రిస్మస్ కూడా జరిగింది. సో ఆ ట్రీ చూసారా, చాలా బాగా అనిపించింది. బయట నుంచే మాకు ఆ మాల్ లోపల ఎంత క్రౌడ్ ఉంది అని ఆ బయట అట్మాస్ఫియరే మాకు చెప్తూ ఉంది కూడాను. సో కార్ అయితే పార్కింగ్ చేసేసాం, ఏం చక్క వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంది కదా, స్వామి వారిది. సో చాలా బాగా అనిపించింది. అక్కడ తను వచ్చేసేసి మేడం ప్లీజ్ నో ఫొటోస్ అని చెప్పింది. వాళ్ళు అంత మంచిగా చెప్పినాక మళ్ళీ మనం వెంటనే తీసుకుంటే కూడా బాగుండదు కదా. సో అట్లా అనేసి మాల్ అంతా ఒక రౌండ్ వేస్తూ ఉన్నాము. కొంచెం తిరిగామో లేదో అండి అంతే. వీళ్ళకి చాయ్ తాగాలి అంట, ఆ టైం అయిందంట, చాయ్ తాగే టైం అయింది అనేసి అని మాల్లో అయితే మనకు A to Z దొరుకుతాయండి. ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదనమాట. మన ఓపిక, మన పేషెన్స్, మన కాళ్ళల్లో శక్తి ఉండాలా తిరగడానికి అన్నమాట. అంత ఉంటుంది. నాకు తెలిసి 100% అయితే అందరూ మాల్ అంతా అయితే చుట్టూ వేసి ఉండరని నేను అనుకుంటున్నాను. అక్కడ ఫ్లోర్స్లో ఎక్కడ ఏముంటుందని మెన్షన్ అయితే చేస్తుంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అని పర్టిక్యులర్ అనుకొని అయితే వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇలా మాలాగా కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ అయితే చూసేసి థర్డ్ ఫోర్త్ స్కిప్ కూడా చేసేసి వెళ్తుంటారు. నాకు వచ్చేసేసి ఆ మాల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, కేక్స్, డోనట్స్ అయితే కనిపించాయి. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ 2 ఉన్నాయి కదా. సో కొంచెం కొత్తగా అయితే అనిపించాయి అన్నమాట. సో ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పటికీ యానిమల్స్ది ఒకటి చిన్న జూ లాగా పిల్లలకు ఏర్పాటు చేశారు. అక్కడ టికెట్ పెట్టారనమాట. సో మా వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ ఫ్లోర్లో ఏం అంటే లోపలికి వెళ్తేనే కనిపిస్తుంది, అది థర్డ్ ఫ్లోర్ ఎక్కామనుకోండి పైనుంచి చూడడానికి వస్తుంది కదా అని మా వాళ్ళు సూపర్ డూపర్గా అయితే ఆలోచించి థర్డ్ ఫ్లోర్కి అయితే పిలుచుకొని వెళ్ళారు. అవి అంతా కూడాను అదేనండి యానిమల్స్ మూమెంట్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో పిల్లలకైతే చాలా బాగా అనిపించాయి.
సో నేనైతే లక్కీ అని చెప్పొచ్చు. ఇట్లా మాల్స్‌కి వెళ్ళినప్పుడు మా పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు కదా! చిన్న పిల్లలు చూసారా? అవి వెళ్ళాలి, చూడాలి అనేసని టికెట్ వచ్చేసేసి 250 రూపీస్ అయితే పెట్టారు. సో పాపం పిల్లలు అడిగిన తర్వాత పేరెంట్స్ ఏమీ కాదనలేరు కదా! ఒక్క పిల్లవాడు ఉన్నప్పటికీ ఏమనిపించదు. ఇంక ఇద్దరు అలా ఉన్నప్పటికి అయితే ఇంక ఇద్దరు చార్జ్ పెట్టాలి కదా! సో నేనైతే అక్కడ ఐఎమ్ లక్కీ కదా, మా పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు అని అట్లా అనిపించింది అన్నమాట. సో ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఒక ఫ్లోర్కి సంబంధమే ఉండదు, అలా ఉందన్నమాట. మామూలుగా అయితే పిల్లలు కొంచెం మెచ్యూర్డ్ కాకుండా మైండ్ అట్లా ఉన్న వాళ్ళు అయితే ప్రతి చోటికి లోపలికి అయితే వెళ్ళి వస్తుంటారు. మా పిల్లలు ఇద్దరు కూడా మెచ్యూర్డ్ మైండ్ కాబట్టి బయట నుంచే చూస్తున్నారు. ఇంకా నేనన్నా అంత మాల్కి వచ్చాము, జస్ట్ అలా వెళ్ళి చూసి ఏంటి అని అడిగి ఆ రేట్ కానీ ఏముంది ఏంటని చూసి వద్దాము అని నేనన్నా ఆలోచన ఉంది. కానీ మా వాళ్ళు అయితే బయట నుంచే ఇది వద్దులే అనేసి ఇక్కడ ధీరజ్ ఎందుకు వెళ్ళాడు అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ బాయ్కి ఉన్న డ్రెస్ మా హస్బెండ్ చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు, తనకు అలా ఫుల్ పేర్ ఉన్నది కావాలి అనేసి, ఎంత కాస్ట్ అనేసి అడగడానికి అనేసి వెళ్ళాడు అనమాట. జస్ట్ ఫర్ మా హస్బెండ్ కోసం వెళ్ళారు. ఇంకా నేనన్నా లోపలికి వెళ్ళి చూసి వస్తాము అన్న ఆలోచన, కానీ మా వాళ్ళు అయితే నేను వెళ్తే మళ్ళీ ఇక్కడ రాను అనేసి లోపలికి వెళ్తున్నప్పటికి కూడా రామా ఇక్కడ బయట నుంచి బాగా కనిపిస్తుంది కదా అట్లా అని పిలుచుకొని వస్తున్నారన్నమాట. జస్ట్ చూడాలి అని అలా అన్నమాట మా వాళ్ళు. నాకు ఇక్కడైతే బిస్కెట్స్ చాలా కలర్ఫుల్గా కనిపించాయి. గ్రీష్ గార్డ్ అయితే ఇక్కడ ఏదైనా తీసుకోవాలా అనేసి చూస్తూ ఉంది. సో అందుకు నేను కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. దీని కళ్ళు ఎంతసేపటికున్న చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ ఉన్నదానికి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ నేనైతే అలా లోపలికి వెళ్ళాను. అమ్మ నువ్వు కొంటావా, ఏం కొంటున్నావు ఏంటి అని ఇక్కడ చూడండి నన్ను క్లాస్ అయితే పీకుతూ ఉన్నాడు మా ధీరుగాడు. అంటే చూడకూడదారా అని నేను అక్కడ వాడిని అడుగుతున్నాను. ఇంతకీ నేను న్యూ ఇయర్ అయితే అన్నీ చూశాను, కానీ ముగ్గులు చూడలేదండి, రంగోలీ ముగ్గుల్ని చూడలేదు. సో మా ఇంటి దగ్గర ఉండింటే నేను చక్కిలా వేసుకునేదాన్ని కదా. నాకు అక్కడైతే ఒక ప్లేస్ ఒక షాప్ ముందు అయితే నాకు ఇలా ముగ్గు కనిపించింది. వావ్ అని చాలా బాగా అనిపించింది. దట్టు క్రిస్మస్ ట్రీ అది ఉందన్నమాట. అక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మన సినిమా థియేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ముగ్గును చూసి అలా వెళ్ళిపోయానన్నమాట. నేను ఉండింటే ఏ ముగ్గు వేస్తుంటేనే హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా ఇట్లా అనుకుంటూ ఉన్నాను. సో మేమైతే నెక్సస్ మాల్ అలా చెక్ చేసేసి బార్బిక్యూ నేషన్ ఉండింది. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట మేము. సో అన్లిమిటెడ్ ఫుడ్. ఆ రోజు వచ్చేసేసి వెడ్నెస్డే. సో మేము సండే అండ్ వెడ్నెస్డే ఈ 2 days మాత్రమే నాన్ వెజ్ తింటాము. న్యూ ఇయర్ కదా అని అనుకోవచ్చును. సో ఆ రోజు ఫుల్గా నాన్ వెజ్ తినేద్దాము అన్న ఆలోచనతో అయితే మేము వెళ్ళిపోయాము అక్కడికి. अरे एक घंटे देर रहा कहीं सब एक्चुअली लेमन बट ఓకే ఇది వెజ్ రీ खाने पर पूरी बाद में एक बहुत दम ఉంటుంది బసవా. తినాలా దమ్మంటే మేము ఇంట్లో
दाल हलवा बटरस्कॉच आ रहा हूँ हेलो సో అక్కడ మెను ఫుడ్ అంతా కూడా మా పిల్లలు ఒకసారి అయితే కవర్ చేసుకొని వచ్చేసేసారు కదా. సో వాళ్ళు పేర్లు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు, వాటిని చదివి వచ్చారు. ఫస్ట్ అయితే స్టార్టర్స్ వచ్చేసేసాయి ఇక్కడ. ఫిష్, చికెన్ అండ్ ఇంకొకటి ఏంటబ్బా ఫ్రాన్స్, 3 అయితే వచ్చేసేసాయి అనమాట. ఒక దాని మీద వచ్చేసేసి నాన్ వెజ్, ఒకటి వచ్చేసేసి వెజ్. సో ఇదంతా మాకు నాన్ వెజ్ అనమాట. ఇక్కడ సైడ్ గ్రీషు వచ్చేసేసి వెజ్ తింటుంది కాబట్టి గ్రీషు సైడు వెజిటేరియన్ ఉంది. చాలామంది పైనాపిల్ ఇలా కాల్చి తిన్నది ట్రై చేయమని అన్నారు, కానీ అప్పటికి ఇంకా అది కాలలేదు. జస్ట్ నేను ఫోటో మాత్రం పెట్టిన తర్వాత కాల్చి నాకైతే కొంచెం ట్రై అయితే చేశాను. సో ఫస్ట్ అయితే మనం ఎన్ని తింటాము అంటే అన్నీ తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు. మన పేషెంట్స్, మనకు ఓపిక నో అని చెప్పాలా, కానీ వాళ్ళైతే మటుకు తెచ్చి ఇస్తూనే ఉంటారు. సో దాని తర్వాత ఇంకా అవి చాలరా నాన్న బాబు, నెక్స్ట్ ఏంటి అంటే లెగ్ పీస్ అన్నారు. సో లెగ్ పీస్ అయితే ఫస్ట్ ఎలా ఉంటుందో ఏమో అన్నట్టుగా అనేసి ఒక్కొక్కటి తెప్పించుకున్నాం. సూపర్ డూపర్ టేస్ట్ ఉంది, వేడిగా ఉంది. దానికి గ్రీన్ సాస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉండింది, చాలా బాగా అనిపించింది కూడాను టేస్ట్. మళ్ళీ ఇంకోటి తెప్పించుకొని అయితే తిన్నాం. మన అన్లిమిటెడ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మన కడుపుకు తిన్నది తిన్నంత ఓహో అనుకోవాల్సిందే. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఎవరికి ఏం కావాలన్నా ఫస్ట్ అయితే మనకు స్టార్టర్స్ వచ్చేసేసి ఓన్లీ అక్కడ మాత్రమే టేబుల్ మీద తెచ్చిస్తారు. తర్వాత అంతా కూడా ఇందాక మీకు లైవ్ కౌంటర్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలన్నో అది పెట్టుకొని వచ్చి తినేయడమే. సో మా హస్బెండ్ వచ్చేసేసి మటన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ ఉంటుంది కదా అది తెచ్చుకున్నాడు. నేను అలా వెళ్ళి చిల్లీ బాసిల్ చికెన్ ట్రై చేద్దాము అనేసి, అది కూడా ఒక స్టార్టర్. సో చికెన్ అయితే బాగుంటుంది కదా, మటన్ అండ్ ప్రాన్స్ కొంచెం అంతగా ఎక్కువ తినను. చికెన్ మటుకు ఏదున్నా ట్రై చేస్తాను, చికెన్ అండ్ ఫిష్ ఏదున్నా ట్రై చేస్తాను. సో స్టార్టర్ ఇచ్చినప్పుడు నేను ఫిష్ని బాగా ఎంజాయ్ చేసి తిన్నాను, తర్వాత లెగ్ పీస్ తిన్నాను. సరే ఇక్కడ చిల్లీ బాసిల్ చికెన్ ట్రై చేద్దాము అనేసి లైవ్ అనమాట చేసి ఇస్తారు మనం అడిగిన తర్వాత, మనకి ఏది కావాలో అని అన్నాక. సో ఇది వచ్చేసేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ తోటి వేసి చేసి ఇచ్చారు. సో కొంచెం సాసెస్ వేయంగానే నాకు వావ్ అనిపించింది, ఎందుకో తెలియదు, కొంచెం స్వీట్నెస్ తగిలింది అంటే చాలా ఇష్టంగా తింటాను నేను. మన ఏమన్నా కానీ స్టార్టర్ తీసుకున్నప్పుడు సైడ్కి వచ్చేసేసి టమాటో కెచప్ అడిగి తెప్పించుకొని, మా పిల్లలు అడుగుతారో లేదో కానీ నేనైతే అడిగి తెప్పించుకొని తింటాను. మా హస్బెండ్ చిన్న పిల్లవా అని అంటూ ఉంటాడు. సో ఇది వచ్చేసేసి పేరు చిల్లీ బాసిల్ అని ఉంది, కానీ నాకు అయితే మన మంచూరియా ఆ టైప్గానే అనిపించింది. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీటీగా, రెండు బ్యాలెన్సింగ్గా చేశారనమాట. 1 బైట్ స్పైస్ వస్తే 1 బైట్ స్వీట్ వచ్చింది. నేను అక్కడ వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా వేడివేడిగా ఉంది. వావ్, సూపర్ చిల్లీ బాసిల్ చికెన్. ఇంకో చోటికి పోయినప్పుడు అదే టేస్ట్ ఉంటుందో నాకు తెలియదు, బట్ నేను మటుకు సూపర్గా డూపర్గా టేస్ట్ చేశాను. ఇంకా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మటుకు బాగా తింటారు చూడండి, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మాట్లాంటి వాళ్ళకైతే అది పనికొస్తుందో పనికిరాదో అన్నట్టుగా ఉంటుంది. జస్ట్ స్టార్టర్స్ తిన్నారు, బిర్యానీ తిన్నాడు మా హస్బెండ్ చూసారా, తర్వాత స్వీట్ అది తెప్పించుకున్నాను. నేను స్టార్టర్ తిన్నానా, చిల్లీది తెప్పించుకొని తిన్నానా. నాకు పర్సనల్గా నేనే వెళ్ళి ఓన్గా ప్లేట్లో సర్వ్ చేసుకొని తెచ్చుకోవాలి అనేసి మా హస్బెండ్, మా ధీరు, మా గ్రీషు నేను తెస్తామన్నారు. నో నేనే వెళ్ళాలి అని నేనే వెళ్ళాను. చూసారా, నాకు తెలియకుండానే నన్ను వీడియో తీశారు. నేనేం పెట్టుకొచ్చుకున్నాను అంటే చికెన్ బిర్యానీ పెట్టుకొచ్చుకున్నాను. దానికి 2 పీసులు వేసుకొని వచ్చాను అనమాట. మా హస్బెండ్, ఎందుకే వాళ్ళు తంతారా నిన్ను ఏమన్నా కానీ 2 పీసులు వేసుకొచ్చుకుంటే నేను ఎంత తింటానో అంతే వేసుకొచ్చుకున్నానండి, ఇంకో 2 వేసుకొచ్చుకోవచ్చు ఏమి అన్నారు అని నన్ను అక్కడ కొంచెం కామెడీ ఆర్ట్ అయితే పట్టించాడనమాట. సో మనం బిల్ పే చేస్తాము కదా, వాళ్ళు వచ్చేసేసి నేనేం కొట్టరు కదా అని అన్నాడు. సో వాళ్ళైతే కొన్ని స్వీట్స్ అన్నీ తెచ్చుకున్నారు. నేను బిర్యానీ తిన్నాక మన
సంథింగ్ ఏమంటారంటే ఈ పాన్ కుల్ఫీ అండి అది. సో ఈ మధ్య కొంచెం ట్రెండీ అవుతుంది కదా కుల్ఫీలో, పాన్ కుల్ఫీ చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. తర్వాత కొన్ని స్వీట్స్, ఐస్ క్రీమ్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. నాకు అన్నీ తిన్నా కూడా నాకు దహిపూరి అంటే చాలా ఇష్టము. కొంచెం సేపు వెయిట్ చేసి నేను తిన్న ఫుడ్ అంతా తిన్న తర్వాత కొంచెం వెయిట్ చేసేసినాక లాస్ట్లో దహిపూరి కూడా తెచ్చుకొని అయితే తిన్నానన్నమాట. ఆ క్రేవింగ్ ఉంటుంది కదా కొంతమందికి, లాస్ట్లో ఐస్ క్రీమ్. నాకు ఫస్ట్ దహిపూరి చూసినాక లాస్ట్ ఐటమ్ అది తిందాము అన్నట్టుగా అనిపించింది. సో నా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందండి. ముందు రోజు నుంచే నాకు ఆ పాజిటివ్ వైబ్ అన్నది వచ్చేసింది అనిపించింది అనమాట. కొత్త సంవత్సరం కూడా నాకు సూపర్ డూపర్గా అలా ముందుకు సాగిపోతుంది అని ఆ వైబ్స్ అయితే నాకు కనిపించాయి. సో న్యూ ఇయర్ రోజు కూడా మార్నింగ్ నుంచి సూపర్గా అయితే ఎంజాయ్ చేశాను అనమాట. సో నా న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ అయింది. ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.